నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రయోగాలను పరిశీలించిన లోకేష్ వినూత్న ఆవిష్కరణలు చేసిన వారిని అభినందించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తుందని లోకేష్ తెలిపారు. ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏ శాఖ ఆశిస్తున్నారని నన్ను అడిగినప్పుడు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ అన్నా. అప్పుడు ఆయన అన్నారు చాలా కష్టమైన శాఖ, చాలా కాంప్లికేషన్, అనేక సంఘాలు ఉంటాయి, నువ్వు తట్టుకోగలుగుతావా అని అడిగారు. అందుకే నాకు ఆ శాఖ కావాలి సార్ అని చెప్పారు. ఇన్ఫాక్ట్ నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను అన్నప్పుడు చాలా మంది శాసనసభ్యులు కూడా నాకు మెసేజ్ చేశారు. అశోక్ బాబు గారు కూడా ఇక్కడ నవ్వుతున్నారు. చాలా మంది చెప్పారు చాలా కష్టమైన పని, సంస్కరణలు తీసుకొస్తాం అంత తేలిక కాదు అంటే ఒకటే చెప్పా. అందుకే నాకు అది ఇష్టం. ఛాలెంజ్ అనేది జీవితంలో ఉండాలి. ఛాలెంజ్ లోనే మనం అందరం ఎమర్జ్ అవుతాం అని నేను చెప్తాను జరిగింది. సో ఇక్కడ ఉన్న మీ అందరు కూడా కోరేది అదే. ఛాలెంజ్ అనేది తీసుకోవాలి, చాలా కష్టపడాలి. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. మనం నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడాలి. 1 కాదు 2 కాదు 10 దెబ్బలు కూడా తగలచ్చు, అయినా నిలబడాలి, నమ్ముకున్న దానికోసం పోరాడాలి. ఐ గో బ్యాక్ very inspired from the work that all of you have done. As a minister, as a government, we will stand with all of you as innovators. We will support you, and it is my dream that at least one homegrown unicorn, ante unicorn ante kanisam 8,000 కోట్ల విలువైన కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీ 8,000 కోట్ల విలువైన ఉండాలి. ఒక కంపెనీ అయినా రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికి తెలుపుకుంటూ 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు. అప్పుడు ఆయన చెప్పేవారు పదే ఎక్కడికి వెళ్ళినా డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖం మీకు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను.